మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ అవుట్ అయింది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది, నాకైతే నచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత మెయిన్ లీడ్, దట్టు టైటిల్ వచ్చేసి మా ఇంటి బంగారం. అంటే ఇది కూడా ఓ బేబీ లాగా ఫ్యామిలీ డ్రామా ఏదో అనుకున్నా. బట్ ఇది చూస్తే సమంత యాక్షన్ మోడ్. పెళ్ళైన తర్వాత ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా. సో దీని కాన్సెప్ట్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ రాజ్. సో మనవాడి సినిమాలు అంటే నాకు బాగా ఇష్టం, రెగ్యులర్ కాకుండా కొంచెం క్రేజీగా ఉంటాయి. ఈ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఆ క్రేజీనెస్ అయితే కొంచెం కనిపిస్తుంది. కాన్సెప్ట్ విషయానికి వస్తే సమంత హస్బెండ్ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నట్లుంది, బాగా ఆర్థడాక్స్ ఫ్యామిలీ, అంటే సాంప్రదాయ కుటుంబం, అంత కంబైన్డ్ ఫ్యామిలీ అన్నట్లు ఉంది. వీళ్ళ పిల్లలకు ఎవరికి పెళ్లి చేయాలన్నా వీళ్ళ అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసేటట్టున్నారు. ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేసినట్టున్నాడు సమంత హస్బెండ్. సో మనవాడు సమంతను ఎక్కడో చూసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు, సమంత ఫోర్స్ తోనే ఇంటికి వచ్చినట్టున్నారు. దీంతో హస్బెండ్ అయితే టెన్షన్ పడుతున్నాడు, సో వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటని. బట్ సమంత అయితే మై హూనా అన్నట్లు ఫ్యామిలీతో అయితే మాక్సిమం మింగిల్ కావడానికి ట్రై చేస్తుంది. ఇది ఒక సైడ్ అయితే, ఇంకో సైడు బస్సులో కొడితే విలన్లు ఎగిరి గ్లాసులు బ్రేక్ చేసుకుని మరీ అవతల పడుతున్నారు. ఆ శారీలో ఆ కంపోజిషన్ అదంతా బాగా అనిపించింది. ఇంట్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంది, లాస్ట్లో కూడా ఆ డెడ్ బాడీని తీసుకుంటూ వచ్చేటప్పుడు అంతా బాగుంది. అంటే యాక్షన్ కూడా ఒక 2-3 యాక్షన్ ఎపిసోడ్సే ఉన్నట్లు ఉన్నాయి. ఈ యాక్షన్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఏమన్నా మిషన్ మీద వచ్చిందా, ఒక ఏజెంటా, లేకపోతే ఫ్యామిలీకి లోకల్గా ఉన్న ఏదైనా డిస్టర్బెన్స్ను ఈమె క్లియర్ చేస్తుందా? విజువల్స్ బాగున్నాయి, బిజింగ్ కూడా బాగుంది, సమంత కూడా బాగుంది. మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగున్నాయి. లాస్ట్ లో డెడ్ బాడీని ఇలా తీసుకుంటూ వచ్చేటప్పుడు ఆ డోర్ సౌండ్ ఏదో వస్తానే ఆ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ బాగున్నాయి. కాస్టింగ్ కూడా చాలా గట్టిగా ఉన్నట్లుంది. శ్రీలక్ష్మి, గౌతమి, ఆనంద్ చాలా మంది కనపడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ కూడా ఉన్నట్లుంది సినిమాలో. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే సినిమా మీద ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసినారు. సో అంతవరకు సక్సెస్ఫుల్. నెక్స్ట్ ట్రైలర్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఈ టీజర్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బాయ్, గుడ్ బై.